అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సజ్జల రామకృష్ణారెడ్డి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఆ పదవితో పాటు పదవి మించి ఈయన ఏమేం పనులు చేశాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, వాళ్ళ సొంత కార్యకర్తలు నాయకులు కూడా చూశారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్న మండలంలో ఈయన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఎస్టేట్ భూముల్లో కొంత భాగం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఫారెస్ట్ భూములు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి నిర్ధారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి ఎంత మేర ఎన్ని ఎకరాలు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో గుర్తించమని నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలిసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటివరకు చూసుకుంటే పెద్దిరెడ్డి గారి అటవీ భూముల ఆక్రమణ బయటకు వచ్చింది, లేదా విజయసాయిరెడ్డి గారు వైజాగ్ అసలు పేరు చెప్పకుండా కొసరి పేరు చెప్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ అందరూ వచ్చేయాలి. ఫస్ట్ ఆయన కదా, అంటే యథా రాజా తథా ప్రజ కాబట్టి నెంబరింగ్ ఆర్డర్లో వస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు. అయితే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో షాడో సీఎం అని కూడా పేరు తీసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈయనకు సంబంధించినంత వరకు ఇప్పుడు తొలిసారిగా అటవీ భూముల ఆక్రమణ ఏదైతే ఉందో ఆయనకు ఉన్నటువంటి ఎస్టేట్ భూముల్లో అటవీ భూములు కూడా కలిపేసుకుని చెప్పేసి ఆరోపణలు రావడంతో అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సర్వే చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మొత్తంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూములకు సంబంధించి కానీ ఆయన వ్యవహారాల గురించి మీరే ఉంటారు? వ్యవహారాలు చాలా మాట్లాడుకోవాలి. చాలానే అంటారా? ఒక వ్యవహారమా? ఇప్పుడు ముఖ్య వ్యవహారం సరే, ఇప్పుడు ఆయన అటవీ భూమి 146 పాయింట్ ఎంతో ఆయనకుంటే అందులో 55 ఎకరాలు సీకే దిన్నెలో అటవీ భూమి ఉందని గుర్తించారు. అది వాళ్ళ కొడుకులు ముగ్గురు పేర, భార్య పేర అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో మొదలయ్యి పెద్దిరెడ్డి ఇట్లా వరుసగా అందరూ కూడా అటవీ భూములు ఆక్రమించుకున్నారు. సో ఒక విజయసాయిరెడ్డి మాత్రం స్పెషల్గా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దేవాదాయ భూములు ఆక్రమించుకున్నాడు. అంటే ప్రత్యేకత A2 కాబట్టి ఆయన డిఫరెంట్గా వెళ్ళాడు. అంటే వాళ్ళ పదం అది వైసీపీ వాళ్ళు వాడతారు, డిఫరెంట్ అనేది, మనది కాదు. డిఫరెంట్గా అంటే వేరేగా చేయటం అనమాట, వేరే రకంగా. ఇప్పుడు సజ్జల గారు చెప్పినట్టు మా ఓటర్లు మాకుంటారు, వాళ్ళకి అన్నీ అలా ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రత్యేకత వైసీపీలో ముఖ్యంగా విజయసాయిరెడ్డి చూపించుకున్నారు. వీళ్ళందరూ అటవీ భూములు ఆక్యుపై చేశారు. ఇవన్నీ కూడా అటవీ భూములు అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. సో ఇది ఒక పక్క నడుస్తూ ఉంటే ఇప్పుడు చాలా పెద్ద విషయం ఇది. ఇప్పుడు దీనికి ఏమన్నారు అటవీ శాఖ అధికారులు దీని మీద అసలు ఏమీ ఆక్యుపై చేయలేదు, అటవీ భూములు ఏవి అందులో లేవు సజ్జల భూముల్లో అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. బాగుందా? అయితే రెవెన్యూ శాఖ అధికారులు మాకు రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మీరు మొత్తం మళ్ళీ సర్వే చేసి మాకు వివరాలు ఇవ్వాలని కోరారు. ఇదో పక్క నడుస్తూ ఉంటే ఇప్పుడు సజ్జలకి టైం ఎలా ఉందో చెప్తున్నాం మీకు. ఓ పక్క రాష్ట్ర పార్టీకి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓ పక్క ఉన్నారు. తర్వాత పార్టీకి సంబంధించి వివిధ శాఖలకి కూడా ఈయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇప్పుడు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలు ఎంత ట్రోల్ చేస్తున్నారంటే, సజ్జలా నీకు రిటైర్మెంట్ ఎప్పుడు? సజ్జలా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టవా? సజ్జలా నీ వల్ల మమ్మల్ని జగన్మోహన్ రెడ్డికి అలవాట్లేదు. గతంలో 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని కలిశారు, తర్వాత నాయకుల్ని కలిశారు. ఎప్పుడైతే నువ్వు వచ్చావో మా మధ్య దూరం పెరిగింది అని జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నారు. ఎందుకు మీరు మళ్ళీ సజ్జల్ని రానిచ్చారు? ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎంత కోపంగా ఉన్నారంటే కార్యకర్తలు, ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్టే నువ్వు ఉన్నంతకాలం, నీ వల్లే కదా ఈ గతి పట్టింది. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే కనుకైతే ఓ పక్క ఐపాక్, మరో పక్క సజ్జల, ఇద్దరూ కలిపి జగన్మోహన్ రెడ్డి ఓటమికి ముఖ్య కారకులయ్యారు. అంటే మిగతా అంశాలు కూడా ఉన్నాయి, అవన్నీ ఓ పక్క అయితే వీళ్ళు కూడా. సజ్జల ఏం చేసేవాడు, ఏ రిపోర్ట్ వచ్చినా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేసేవాడంతా తారుమారు చేసేవాడు. అంటే అక్కడ అసంతృప్తిగా ఉంది, ఇక్కడ ఈ క్యాండిడేట్ గెలవడు, లేకపోతే ప్రజల్లో చాలా ఇదిగా ఉంది, ఇక్కడ ఇవి అందలేదు, ఏవో వస్తాయి కదా. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మాయ చేసి, లేదు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరే నెక్స్ట్, మీ క్యాండిడేటే గెలుస్తాడు, మనకి తప్పకుండా 175 వస్తాయి, ఇట్లా ప్రతి నివేదికని తారుమారు చేసింది సజ్జలే. ఇప్పుడు అందుకని ప్రతి వాళ్ళకి కూడా కోపంగా ఉంది చెప్పాలంటే. సో కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే, ఈ సజ్జలు ఉన్నంతసేపు
ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలవడు, ఇంకా సజ్జలు ఉన్నంతసేపు పార్టీ బాగుపడదు. ఇవాళ సజ్జల మీద అంత అసంతృప్తి వచ్చింది. నిన్నటి వరకు కనిపించలేదు కదా, మళ్ళా ఎందుకు వచ్చావు నువ్వు? ఈ మధ్యకాలంలో ఇంకో మాట కూడా అంటున్నారు వాళ్ళు, మా అదృష్టం కొద్దీ 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏదో బయటకు వచ్చి తిరుగుతున్నాడు, మళ్ళా నువ్వు వచ్చావు, ఇంకా మాకు కనిపించడు ఆయన, మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వడు అనేది వాళ్ళ ఆరోపణ. కాబట్టి ఇవాళ కార్యకర్తలు అన్న వాళ్ళని దూరం చేసుకున్నది వైసీపీ. మీరు గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థ వచ్చిందో కార్యకర్తలు ఎక్కడున్నారు? కార్యకర్తలకి లోకల్ నాయకులకి అనుసంధానం లేదు, లోకల్ నాయకులకి ఎమ్మెల్యేకి అనుసంధానం లేదు, ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డికి అనుసంధానం లేదు. ఎందుకు లేదు? ఈ మొత్తం ఈ దారాన్ని కట్ చేసింది సజ్జలే. ఎంతసేపు వాలంటీర్ల ద్వారా నివేదికలు తెచ్చుకోవటం, అంటే అక్కడ ఉండే ఆ లోకల్ వాళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ దగ్గర 50 ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవడం అంతే. ఇంకా ఎవరితో మాట్లాడుకోక్కర్లేదు, ఇంకా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఊరికే మనం పథకాలు ఇచ్చేసామా, నెల వాళ్ళకి రేషన్ వెళ్ళిపోయిందా, నెల వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇచ్చేసామా, ఇంతవరకే. ఇంతకు మించి గత 5 ఏళ్లలో, అంటే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతోందో ఎమ్మెల్యేకి తెలియదు, ఎమ్మెల్యేతోటి ఎవరు మాట్లాడరు, కార్యకర్తలు మాట్లాడరు, ప్రజల్లోకి ఆయనకు వెళ్ళటానికి అవకాశం లేదు, ఎందుకంటే పైనుంచి ఆర్డర్ రావాలి. అంటే ఇంత ఘోరమైన స్థితిలో వైసీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణం సజ్జలే అనేది ఇవాళ కార్యకర్తలు మరొకసారి తెర మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి అసలు సజ్జలా నువ్వు రావద్దు, సజ్జలా నువ్వు పార్టీలో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అనేది వాళ్ళ ఉవాచ. ఇంకొకటి, సజ్జల వల్ల జరిగిన ఇంకో ఘోర తప్పిదం ఏంటంటే, సజ్జల కొడుకు వల్ల భార్గవరెడ్డి ఐప్యాక్ ఏదైతే ఉందో, ఐప్యాక్ కూడా ఇలాగే చేసింది. సోషల్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టే ఆయన నిల్చున్నాడు, కూర్చున్నాడు, తిన్నాడు, పడుకున్నాడు, ఏం చేసినా వాళ్ళు చెప్పినట్టే చేశాడు. కాబట్టి ఇక్కడ భార్గవరెడ్డి కూడా ఇతోధికంగా పార్టీ ఓడిపోవటానికి కృషి చేశాడు. 100 కోట్లు ఖర్చు పెట్టించి, ఎంత ఇచ్చాడో మనకు తెలియదు, ఎంత జేబులో వేసుకున్నాడో తెలియదు, మొత్తానికి పార్టీని సక్సెస్ఫుల్గా ఓడించాడు. అందుకని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరుచుకుంటాయా లేదా, ఈ సజ్జల్ని పక్కకు పెడతాడా పెట్టడా, మళ్ళా ఎందుకు సజ్జలను తెర మీదకి తీసుకొచ్చాడు, ఇప్పుడు మళ్ళా సజ్జల హవా కొనసాగితే షాడో ముఖ్యమంత్రి ఆయన, అప్పట్లో సకల శాఖ మార్చుడు ఆయన, ఇప్పుడు అసలు పార్టీని మళ్ళీ అసలు లేవకుండా ఇప్పటికే నడ్డి విరిగిపోయి ఉంది, పూర్తిగా నడ్డి విరిచేసి కింద పడేస్తాడా అని కార్యకర్తలు భావిస్తున్నారు. ఓకే, చూద్దాం మేడం. మరి వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.